Okay, hi friends. Welcome back to our YouTube channel Technology Classes, friends. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి స్కాలర్షిప్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. సో అదేంటంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 3 స్కాలర్షిప్స్ ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసి ఐఈటి ఇండియన్ స్కాలర్షిప్ అవార్డ్స్ అండి 2025. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ ఫర్ ఫుల్ టైం ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ ఆఫ్ యూజీ అనమాట. సో ఇది 4 ఇయర్స్ చదువుతున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎలిజిబుల్ అనమాట. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా ఎవరైనా ఎలిజిబుల్. అండ్ వాళ్ళకి సిజిపిఏ వచ్చేసి 6.0 నుంచి ఉండాలన్నమాట. సో వాళ్ళకి 6.0 అనేది ఇప్పుడు ఎంతవరకు ఉండాలంటే 10 స్కేల్కి 6.0 ఉండాలి. అంటే మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉండాలన్నమాట వాళ్ళు అప్లై చేసే టయానికి. సో వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చేసి స్కాలర్షిప్ వర్త్ వచ్చేసి 10 lakhs రూపీస్ అనమాట. సో 10 lakhs రూపీస్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31/5. సో 31/5/2025 వరకు అండి. సో ఇక్కడ అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ అని ఇచ్చారు. సో వాళ్ళ వెబ్సైట్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. మీకు ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎలిజిబిలిటీ లిస్టు ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట. ఇఫ్ ఎనీ ఫీల్డ్ అప్రూవ్డ్ బై ఏఐసిటి అండ్ యూజీసీ అనమాట. ఓకే, సో దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్స్ ఆర్ ఎంటైటిల్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ స్కోర్. ఇవి ఒక్కటే ఇచ్చాడు అన్నమాట కన్స్ట్రైన్. ఈ ఒక్క కన్స్ట్రైన్ ఇచ్చాడు, మిగతా అన్నీ కూడా ఏ కన్స్ట్రైన్స్ లేవన్నమాట. బెనిఫిట్స్ చూడండి. సో బెనిఫిట్స్ వచ్చేసి 10 lakhs వరకు అని చెప్పాం కదా. సో 10 lakhs వరకు అంటే ఏంటంటే దేర్ విల్ బి 5 రీజనల్ సెంటర్స్: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబై. అండ్ ద స్కాలర్షిప్ అవార్డ్ విల్ బి యాజ్ ఫాలోస్ అనమాట. సో ఇక్కడ రీజనల్ రౌండ్ విన్నర్ అనమాట. 60,000 ప్లస్ ట్రోఫీ ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ ఐఈటి మెంబర్షిప్ అని ఇచ్చారు. నెక్స్ట్ రీజనల్ రౌండ్ అప్, ఓకేనా. ఇప్పుడు రన్నర్ అప్ అనమాట. రన్నర్ అప్కి అయితే 40,000. ఫర్ నేషనల్ ఫైనల్స్ అనమాట. నేషనల్ ఫైనల్స్కి అయితే 3 లక్షలు. ఫస్ట్ రన్నర్ వచ్చేసి 1,70,000. సెకండ్ రన్నర్ అప్కి 1,50,000 అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తే ఫైనల్ ప్రైజ్ 10 lakhs వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ స్కాలర్షిప్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ 2025. ఓకే, సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో 60% మార్క్స్, మీకు 60% కన్నా ఎక్కువ మార్క్స్ మీకు ఉండాలి. అండ్ మీరు ఎవరైనా సరే ఓకేనా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ చదువుతున్న వాళ్ళైనా, డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా, ఎవరైనా సరే యూజీ ఆర్ పీజీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ప్రైజ్ మనీ వచ్చేసి 2 to 10 lakhs అనమాట. రౌండ్ ద ఇయర్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి రౌండ్ ద ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ ఇయర్ మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ ఇయర్ మొత్తం కూడా అప్లై వినటానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్, బికాస్ వీ నో యు ఆర్ గోయింగ్ టు మేక్ చేంజ్, అప్లై నవ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో వాళ్ళ డీటెయిల్స్ అనమాట అబౌట్ దిస్ స్కాలర్షిప్. సో ఇక్కడ చూడండి, అప్లికెంట్ షుడ్ రిఫ్లెక్ట్ దట్ దే ల్యాక్ means of self-funding their education abroad. Hence, the application should be planning to fund himself at least 50%. అంటే 50% అమౌంట్ మనం కడితే మిగతా 50% అమౌంట్ వాళ్ళు మనకి స్కాలర్షిప్ రూపంలో ఇస్తారన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో టెస్టిమోనియల్స్ అనమాట. ఆల్రెడీ స్కాలర్షిప్ పొంది ఆ స్కాలర్షిప్ వాళ్ళ యూజెస్ ఏంటి, ఎలా అప్లై చేశారు, ఇవన్నీ వాళ్ళ టెస్టిమోనియల్స్. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి కూడా చూడొచ్చు అనమాట. కొంచెం అప్పుడు మోటివేట్ అవుతారు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సిడ్నీ స్కాలర్షిప్. ఓకేనా, సిడ్నీ స్కాలర్స్ ఇండియా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-26. ఇది ఏంటంటే మనకు ఆస్ట్రేలియాలో చదువుకోవాలి అనుకుంటే వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రైజ్ మనీ వచ్చేసి మీకు 100% వరకు కూడా ట్యూషన్ ఫీజుని స్కాలర్షిప్ రూపంలో మీకు ఇస్తారన్నమాట. దానికి క్రైటీరియాస్ వాళ్ళు ఏం పెట్టారు అంటే దానికి ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి
మీరు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో మీరు చదువుకోవడానికి అప్లై చేసుకునే ఉండాలి ముందుగా. అక్కడ సీట్ వచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. సో మీకు ఈ 2 కన్‌స్ట్రెయింట్స్ ఉంటే గనక మీరు ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి మీకు అర్హత ఉందన్నమాట. ఓకే. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోదాం. వెబ్‌సైట్‌లో చూద్దాం ఏమిచ్చారనేది. సో ఇక్కడ సిడ్నీ ఇండియన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి 5 లాక్స్ వర్త్ ఆఫ్ స్కాలర్‌షిప్ అవైలబుల్ అని ఇచ్చారు కదా! సో ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి 25 మే 2025 వరకు అప్లై చేసుకోవచ్చని ఇచ్చారు. బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. హూ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారన్నమాట. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యుండి ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అనే యూనివర్సిటీలో మీరు మాస్టర్స్ చేయదలుచుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, నేను స్కాలర్షిప్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.